తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు వరదలు ముచ్చెత్తిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా సినీ సెలబ్రిటీలు సైతం సహాయార్థం విరాళాలు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ప్రకటించి ఔరా అనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. భారీ విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న దాదాపు 400 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష చొప్పున మొత్తం 4 కోట్ల రూపాయలు కేటాయించారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఔరా అంటున్నారు ప్రజలు. మరోవైపు విజయవాడ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు వివిధ రూపాలలో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారట. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల విరాళంపై సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం అదిరిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వరదలకు ఆయన 6 కోట్లు సాయం చేయడం చాలా గొప్ప నిర్ణయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సోనియా గాంధీ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.